హలో పిల్లలు, వెల్కమ్ టు చిన్న కథలు. మరొక కొత్త కథతో మీ ముందుకి వచ్చేసా. అనగనగా ఒక గ్రామంలో ఒక చిన్న ఇంట్లో ఒక కుటుంబం నివసిస్తూ ఉండేది. ఆ కుటుంబంలో తండ్రి చనిపోవడంతో తల్లే తన ఇద్దరు పిల్లల్ని కష్టపడి పెంచుతుంది. తన పేరు లక్ష్మి. లక్ష్మికి ఇద్దరు పిల్లలు, ఒక పాప మరియు ఒక బాబు. పాపకి 5 ఏళ్ళు మరియు బాబుకి 1 సంవత్సరం నిండింది. లక్ష్మి పనికెళ్లడంతో తన 5 ఏళ్ల పాప ఇంటి పని మొత్తం చేస్తూ మరియు తన తమ్ముణ్ణి చూసుకుంటూ ఉండేది. లక్ష్మికి తన పిల్లలు మరియు తన నాన్నిచ్చిన పొలమే ఆస్తి. ఆ పొలంలో పని చేసుకుంటూ తన పిల్లల్ని చూసుకునేది. లక్ష్మి కొడుకు రాజుకి ఇప్పుడు 5 ఏళ్ళు. తను చాలా కష్టపడి తన కొడుకుని స్కూల్కి పంపిస్తుంది. నువ్వు స్కూల్కెళ్ళి చాలా బాగా చదువుకోవాలి. నువ్వు గొప్ప స్థాయికి ఎదిగి మన కష్టాలన్నీ తీర్చాలి నాన్న అని రాజుకి చెప్పి వాడిని స్కూల్కి పంపిస్తుంది లక్ష్మి. లక్ష్మి చెప్పినట్టే రాజు ఎప్పుడూ చదువుకునేవాడు. నాకు చదువుకోవాలని ఉంది, కానీ అమ్మ దగ్గర ఇద్దరిని చదివించే అంత డబ్బులు లేవు. పర్లేదులే, కనీసం రాజు అయినా చదువుకుంటున్నాడు అని సీత బాధపడేది. తాను రోజు ఇంటి పనులు చేస్తూ మరియు వంట చేస్తూ, అలాగే సమయం ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ పొలంలో సహాయం చేస్తూ ఉండేది సీత. ఏంటమ్మా, ఈరోజు పొలం పనులకి వెళ్ళలేదా అని అడుగుతుంది సీత. అప్పుడు లక్ష్మి ఆనందంతో ఇలా అంటుంది, ఈరోజు మా అన్నయ్య వాళ్ళు ఇంటికి వస్తున్నారు. వాళ్ళని చూసి చాలా రోజులవుతుంది, అందుకే నేను ఈరోజు పొలం పనులకు వెళ్ళలేదు అని అంటుంది. లక్ష్మి వాళ్ళ అన్నయ్య రాము ఒక పెద్ద వ్యాపారి. తాను చాలా ధనవంతుడు. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు లక్ష్మిని చూడ్డానికి వెళ్తున్నాము. తనని చూసి చాలా రోజులు అవుతుంది అని అంటాడు రాము. రాము భార్య కామాక్షికి లక్ష్మి అస్సలు నచ్చేది కాదు. తన పేరు వింటేనే ఎప్పుడు కోపం మరియు చిరాకు పడేది. సరే పదండి. ఇప్పుడు నువ్వు ఎందుకు ఇన్ని నగలు వేసుకొని తయారయ్యావు? మనం పక్క ఊర్లో ఉన్న నా చెల్లిని చూడ్డానికే కదా వెళ్ళేది. నగలున్నాయి కాబట్టే వేసుకున్నాను. పద. సరే, నీ ఇష్టం, పద. సమయం అవుతుంది, మనం బయలుదేరాలి అని అంటాడు రాము. రండన్నయ్య, రండి వదిన, ఎలా ఉన్నారు, మీరు బాగున్నారా అని అడుగుతుంది లక్ష్మి. అప్పుడు విసిగిపోతూ కామాక్షి ఇలా అంటుంది, మేం బాగానే ఉన్నాం, బాగానే ఉంటాం. నువ్వెలా ఉన్నావు? ఎందుకంత కోపంగా విసుగ్గా మాట్లాడతావు? మంచిగా మాట్లాడొచ్చు కదా. ఎలా ఉన్నావు అమ్మా? మేము బాగానే ఉన్నాం తల్లి అని అంటాడు రాము. మేము కూడా బాగున్నాం అన్నయ్య, మీరు వచ్చి ఇలా కూర్చోండి. వచ్చిన అతిథులకి టీలు కాఫీలు ఇవ్వాలని నీకు తెలీదా అని అంటుంది కామాక్షి. ఇదిగోండి వదిన కాఫీ అని వాళ్ళ అన్నయ్యకు మరియు వదినకు కాఫీ ఇస్తుంది. వారు కాఫీని తాగుతారు. అప్పుడు అక్కడికి సీత వస్తుంది. ఎలా ఉన్నారు అత్తమ్మ, ఎలా ఉన్నారు మామయ్య అని వాళ్ళని పలకరిస్తుంది. మేం బాగున్నాం తల్లి. ఈ సంక్రాంతికి నువ్వు, అమ్మ, తమ్ముడు ముగ్గురు కలిసి మా ఊరికి రావాలి. నేను అక్కడ జాతర జరిపిస్తున్నాను అని రాము పిలుస్తాడు వాళ్ళ ముగ్గురిని. అలాగే అన్నయ్య, తప్పకుండా వస్తాము అని అంటుంది లక్ష్మి. సరే తల్లి, ఇంకా మేము వెళ్ళొస్తాం అని చెప్పి రాము మరియు తన భార్య కామాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏమే కామాక్షి, మొన్నట్లాగా చిరాకు పడ్డట్టు నా చెల్లి మీద చిరాకు పడకు. సంక్రాంతి వస్తుంది, వాళ్ళు ఇంటికి వస్తున్నారు. వాళ్ళని మర్యాదగా జాగ్రత్తగా నువ్వే చూసుకోవాలి అని అంటాడు రాము. సంక్రాంతి రానే వచ్చింది. లక్ష్మి తన పిల్లలతో కలిసి వాళ్ళ అన్న పిలిచినందుకు వాళ్ళ అన్న ఇంటికి వెళ్తుంది. రా లక్ష్మి, వచ్చేసావా? ఇంకా సంక్రాంతి జాతర మొదలవుతుంది. మనం ఎంతో ఆనందంగా సరదాగా అందరం కలిసి గడుపుతాం అని అంటాడు రాము. వచ్చారా? ఇంకా వీరిని ఎన్ని రోజులు భరించాలో నేను, ఎప్పుడు పోతారో ఏమో అని విసుక్కుంటుంది కామాక్షి. సంక్రాంతి జాతర చాలా ఘనంగా మరియు చాలా సాంప్రదాయంగా జరుగుతుంది. లక్ష్మి తన అన్నతో కలిసి సంక్రాంతి చాలా బాగా జరుపుకుంటుంది.
సంక్రాంతి అయిపోవడంతో లక్ష్మి తన పిల్లలతో కలిసి తన సామాన్లన్నీ సర్దుకొని ఇంటికి బయలుదేరుతుంది. అన్నయ్య, మేము ఇంటికి వెళ్ళాలి. నువ్వు ఇంకా ఎక్కడికి వెళ్ళట్లేదు లక్ష్మి. నువ్వు మాతోనే కలిసి ఉంటున్నావు. అక్కడ మీరు ముగ్గురే ఒంటరిగా ఎలా ఉంటారో? నేనున్నానుగా, నేనిక్కడ చూసుకుంటాను అని అంటాడు రాము. నేను లక్ష్మిని ఉండనిస్తానా? లక్ష్మి ఇంట్లో ఉంటుందా? ఇదంతా మీరు చూడాలనుకుంటే పార్ట్ 2 కోసం తప్పక ఎదురు చూడండి. మీకు పార్ట్ 2 కావాలా? అయితే కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ చేయొచ్చుగా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సరే పిల్లలు, మీరు మళ్ళీ ఈ కామాక్షిని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ పిల్లలు, మళ్ళీ కలుద్దాం.